Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. Today న్యూస్ వచ్చేసి తెలంగాణ ఎబ్సెట్ కౌన్సిలింగ్ గురించి క్లియర్గా ఒక న్యూస్ ఇచ్చారు. అది ఏంటి అంటే ఎబ్సెట్ కౌన్సిలింగ్ జూలైలో స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. అంటే మనకి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, చూడండి లాస్ట్ వరకు. జూలైలో ఎబ్సెట్ కౌన్సిలింగ్, ఇది మనకి ఇన్ఫర్మేషన్. జూలైలో ఎబ్సెట్ కౌన్సిలింగ్ జోసా తరహాలో ఈసారి నమూనా సీట్లను కేటాయిస్తాం. ఇది చాలా గుడ్ న్యూస్. తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ రీజియన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ చాలా గుడ్ న్యూస్. ఎందుకు అంటే జోసాల మాక్ అలాట్మెంట్ ఇస్తారు. అంటే మీరు ముందే ఒక ట్రయల్ ఇస్తారనమాట. ఒక ట్రయల్ ఇస్తారు. మీకు ఈ కాలేజ్, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెంటనే నీకు ఈ కాలేజీలో వస్తుంది, ఓకేనా, ఏమైనా చేంజ్ చేసుకునేది ఉంటే చేంజ్ చేసుకో అన్నట్లు మనకు అవకాశం ఇస్తారు. మళ్ళీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా రియల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే యూస్ఫుల్. జోసా చేస్తే జోసాలో 2 times ఇస్తారు. యాక్చువల్గా 2 times ఇస్తారు. ఒకసారి ఇస్తారు, మళ్ళీ ఒక రోజు టైం ఇస్తారు. ఇది ఎవరైనా చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి ట్రయల్ ఇస్తారు, మాక్ అలాట్మెంట్ అని. మళ్ళీ చేంజ్ చేసుకునే ఉంటే చేంజ్ చేస్తారు. ఇక తర్వాత చాయిస్ ఇయ్యదు. ఇక 6 rounds వరకు అది ఇక వెబ్ ఆప్షన్స్ ఇచ్చే చాయిస్ కూడా మళ్ళీ చేంజ్ చేసుకునే చాయిస్ ఇవ్వరు జోసాల. అది చాలా బెటర్ యాక్చువల్గా. ఒకసారి 2 times మనకు ట్రయల్ చూపిస్తే మనం అలర్ట్ అవుతాం కదా, అరే ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఇది నేను చేంజ్ చేసుకుంటా అని. లాస్ట్ ఇయర్ ఏమైందంటే అలా లేదనమాట. కొద్దిమంది పేరెంట్స్ స్టూడెంట్ మిస్టేక్ చేసి మంచి కాలేజ్లో సీట్ మిస్ అయ్యారు. ఏం చేశారు అంటే తనకు రావాల్సిన, తన ర్యాంక్కి మంచి కాలేజ్ రావాలి, వీళ్ళు ఏం చేసినారు, హై ప్రయారిటీ నార్మల్ కాలేజ్ పెట్టారు. తెలియక ఫ్లోలా నార్మల్ కాలేజ్ పెట్టేసరికి ఈ అబ్బాయికి నార్మల్ కాలేజే వచ్చింది. తర్వాత మంచి కాలేజీకి మారుద్దాము అంటే అక్కడ ఎవరు వదులుకోలేరు. మంచి కాలేజీది ఎవరు నెక్స్ట్ రౌండ్లో వేరే దగ్గరికి వెళ్ళకపోయేసరికి అక్కడ ఖాళీ దొరకలేదు. వీళ్ళ ర్యాంక్ ఏమో మంచిది, జాయిన్ అయిందేమో కొంచెం నార్మల్ కాలేజ్ అనమాట. సో ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి ఇక్కడ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కెరీర్ కౌన్సిలింగ్ కోసం త్వరలో హెల్ప్ లైన్, ఓకే, కౌన్సిలింగ్ కోసం ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యపై ఒకరోజు అవగాహన సదస్సు. అదే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఉండాలి, అది ఇదని ఒకటి చెప్తారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇది ఇక్కడ రాష్ట్రంలో ఎబ్సెట్ కౌన్సిలింగ్ జూలై 1 లేదా 2వ వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి గారు వెల్లడించారు. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. మేబీ అది ఎందుకు రీజన్స్ కూడా ఇచ్చారు చూడండి, ఎందుకు సార్ ఇంత లేటు అని వెల్లడించారు. ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలని అనుకున్నారంట. ఓకే, ఈ క్రమంలోనే JNTUH తనిఖీలను కూడా పూర్తి చేశామని తెలిపారు. అన్ని కాలేజెస్ని వీళ్ళు చెక్ చేస్తారనమాట మొత్తం. ఓకే, వెరిఫై చేస్తారు. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అనుమతులు పొందిన కళాశాలల జాబితా ఈ నెల 30 నాటికి పంపిస్తామని చెప్పడంతో కౌన్సిలింగ్ ప్రారంభించలేదంట. అంటే కొన్ని కాలేజీలకి ఇంకా పర్మిషన్ రావాలి, అది ఇంకా వీళ్ళ దగ్గర లేదనమాట. ఇప్పుడు కొన్ని కాలేజీలకు పర్మిషన్, అన్ని కాలేజీల ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటేనే కదా మనకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు క్లియర్గా మెన్షన్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో అందుకని లేట్ అవుతుందని చెప్పారు. మంగళవారం తన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఇటీవల పురుషోత్తం, SK మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే B కేటగిరీ ప్రవేశాలకు అనుమతి ఇవ్వకపోవడంతో, B కేటగిరీ, ఇది మేనేజ్మెంట్, B కేటగిరీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్ లేట్ అవుతున్న కొద్దీ వీళ్ళు వేరే రాష్ట్రంలో నుంచి PROs ఉంటారు కదా, ఇక్కడ ఎందుకు నార్మల్ కాలేజీ వస్తుంది, ఇక్కడికి అక్కడికి ఒక 2-3 lakhs డిఫరెన్స్ వస్తుంది, మంచి క్యాంపస్, ఒకసారి రండి అని అలా మోటివేట్ చేసి పేరెంట్స్ తీసుకుని వెళ్తున్నారు. ఇది జరుగుతుంది యాక్చువల్గా. గత ఏడాది జూలై 31 వరకు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. యాక్చువల్గా యాజమాన్య కోటా సీట్లకు కూడా వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, త్రూ ద గవర్నమెంట్ ద్వారానే జరగాలి. కానీ మనకు ఇక్కడ కాలేజెస్ తెలియకుండా బ్లాక్ చేయడము, మనీ ఎక్కువ తీసుకోవడం, ఇవి జరుగుతుంది.
బి కేటగిరీ సీట్ల భర్తీని ఆన్లైన్ చేయాలని వినతులు వస్తుండడంతో ఆన్లైన్ చేస్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే అంత ఇక ఏం గ్యాంబ్లింగ్ చేసే పాసిబిలిటీ ఉండదు. ఇక ఎన్ని సీట్లు కనిపిస్తున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని. దీనిపై తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాము. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై 2-3 రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనకి ఇంకా ఫీజెస్ గురించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. పెంచుతున్నాము అంటున్నారు, కొన్ని కాలేజెస్ ఏమో డబల్ అవుతున్నాయి అంటున్నారు. అది కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు, IIIT సీట్ల భర్తీ సంబంధించి జోసా కౌన్సిలింగ్ తరహాలో ఈసారి ఎప్సెట్లోనూ నమూనా సీట్ల కేటాయింపు, మార్క్ సీట్ అలొకేషన్ నిర్వహిస్తాం. ఇది చాలా గుడ్ న్యూస్. ఆల్రెడీ దీని గురించి చర్చ జరిగేది కూడా నేను చేశాను. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను మేము చేస్తాము అని. దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్లను ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు వస్తారు, అలర్ట్ అవుతారు. ఆ తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకొని అసలైన కౌన్సిలింగ్లో పాల్గొంటారు. ఇది చాలా యూస్ఫుల్ అయ్యేది. నెక్స్ట్, విద్యార్థుల సందేహాలు తీరుస్తాం. విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పెద్ద లోపం, కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల. ఇదైతే నేను కూడా ఒప్పుకుంటా. చాలామంది స్టూడెంట్కి 990, 80 మార్క్స్ తెచ్చుకొని కూడా అవగాహన లేకపోయేసరికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కూడా. గైడెన్స్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. దానికి పరిష్కారంగా వచ్చే 2-3 నెలల పాటు ఉన్నత విద్యా మండలిలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. ఫోన్ చేసి నిపుణుల సూచనలు, సలహాలు పొందొచ్చు. ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. కోర్ బ్రాంచ్ల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను వివరించేందుకు వర్సిటీ కోర్ బ్రాంచ్లు సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇవి వర్సిటీ ఆచార్యులు, పరిశ్రమల నిపుణులతో ఈ నెల 16 నుంచి 21 మధ్య ఒకరోజు JNTH ప్రాంగణంలో అవగాహన సదస్సు అంట. పాసిబుల్ అయితే చూడండి, ఈ నెల 16 నుంచి 21 మధ్యన. ఎందుకంటే ఒక కంపెనీ పరిశ్రమల నిపుణులు వస్తే వాళ్ళు చెప్తారు, మీ దగ్గర మెకానికల్ బ్రాంచ్ చేశారు, మేము ఇలా రిక్రూట్ చేసుకుంటున్నాం, చాలా మంచిగా ఉంటుంది ఫ్యూచర్, మంత్లీ 2 lakhs కూడా ఇస్తున్నాం శాలరీస్. ఎప్పుడైతే మీరు ఇది వింటారో కొంచెం మీ మైండ్ సెట్ మారుతుంది అనమాట. ఇటువంటి ఉంటే అస్సలు మీరు చేసుకోకండి. ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహిస్తాం. హైదరాబాద్లో 4 ఎడ్యుటెక్ కంపెనీలు వివిధ ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందాలు ఉన్నాయని, బీటెక్ ప్రవేశాలు నిర్వహిస్తున్నాయని ఫిర్యాదులు అందాయి. కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడే ఫీజు తీసేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు రిసీట్ కూడా ఇవ్వట్లేదు. ఎంత ఘోరం అంటే రిసీట్ కూడా ఇవ్వకుండా కడితే కట్టండి, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు మేము తీసుకుంటామని అలా చెప్తున్నారు. పేరెంట్స్ అంతా టెన్షన్ చేస్తారు. ఇది కంప్లైంట్స్ వచ్చాయంట. ఈ నెల 13 లోపు వివరణ ఇవ్వాలని వాటికి నోటీసులు జారీ చేశాం. ఆ కాలేజీలకు నోటీసులు పంపారు. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలకు ముందు AICT గుర్తింపు ఉందా, ఏ వర్సిటీకి అనుబంధంగా ఉంది తదితర వివరాలను పరిశీలించాలి. మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు, ఇది పర్మిషన్ ఉందా లేదా అనేది. ఈసారి డిగ్రీ కోర్సులకు 142 క్రెడిట్లు ఉంటాయి. కొత్త సిలబస్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నాడు. తెలంగాణ ఉన్నత విద్యా సంస్కరణల బిల్లు కోసం కసరత్తు జరుగుతుంది. దాని సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేస్తాం. విశ్వవిద్యాలయాల ఆచార్యుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు తొలగించమని బాలకృష్ణారెడ్డి గారు వివరించారు. ఇది ఇన్ఫర్మేషన్ అండి. సో దీని నుండి మనకు మెయిన్ పాయింట్స్ 3. జోసా లాగా మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంటే వెరీ హ్యాపీ న్యూస్. ఇంకొకటి జూలైలో ఉంటుంది ఎప్సెట్ కౌన్సిలింగ్. మ్యాక్సిమం ఆగస్ట్లో స్టార్ట్ చేసేస్తారు క్లాసెస్. ఒక్కసారి స్టార్ట్ అయింది, ఫస్ట్ రౌండ్ వచ్చింది అంటే ఫాస్ట్గా జరిగిపోతుంది. టెన్షన్ ఏముంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే కౌన్సిలింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. అదొకటి న్యూస్. నెక్స్ట్ ఏమంటారు, జోసా లెవెల్ కౌన్సిలింగ్ అది ఇస్తున్నారు అంతే. ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్స్ ఇవి ఆల్రెడీ చెప్పాను వీటికి గురించి, బట్ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తే సర్టిఫికేట్స్ గురించి మీ దగ్గర ఇవి ఖచ్చితంగా ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. కౌన్సిలింగ్ అప్పుడు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి, మెయిల్లో స్కాన్ చేసి పెట్టుకోండి. మెయిల్లో సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి పెట్టుకోండి. PDF లాగా చేసుకోకండి, ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సింగిల్ ఫైల్. ఎప్సెట్ ఆల్ టికెట్ ఉండాలి. ఇంటర్ మార్క్స్ మెమో లాంగ్ మెమో. 10th మార్క్స్ మెమోలా ఎలా ఉంది నేము, ఆధార్ కార్డులో ఎలా ఉందో ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. TC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇంటర్ వాళ్ళే ఇస్తారు. మీరు ఆ పలానా కాలేజ్ నుంచి వస్తున్నారు అనేది ట్రాన్స్ఫర్, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. నెక్స్ట్ 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, బోనోఫైడ్స్ ఉన్నాయో లేవో చూసుకోండి, లేకుంటే మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళి అడగండి, ఇస్తారు. బోనోఫైడ్స్
టీసీ మిస్ అయినా బోనోఫైడ్స్ మిస్ అయినా వాళ్ళు ఇస్తారు. ఏం టెన్షన్ ఉంటుంది. ఈ 10th మెమో మార్క్స్ మెమో పోతేనే కష్టమవుతుంది. ఎందుకంటే టీసీ బోనోఫైడ్స్ అనేది స్కూల్ మీద డిపెండ్ అవుతుంది. మెమోస్ అంటే మళ్ళీ బోర్డుకి వెళ్ళాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 2025 ఎవరైనా ఓసీ స్టూడెంట్స్ ఉండి ఈడబ్ల్యూఎస్ ఉంటే న్యూది తీసుకోండి. న్యూది ఎందుకు సార్ 1 year క్రితంది రాదా అంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ చేంజ్ అవ్వచ్చు కదా. లాస్ట్ ఇయర్ మీ ఫాదర్ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు, ఈ ఇయర్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఈడబ్ల్యూఎస్ రాదు కదా. అందుకని వాళ్ళు న్యూదే అడుగుతారు ఎప్పుడు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా న్యూదే తీసుకోండి. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ న్యూది అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకసారి ఐఐటి కౌన్సిలింగ్లో ఇలానే జరిగింది. వాళ్ళు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది కదా సార్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏమైనా చేంజ్ అవుతుందా అని అలా ఆలోచించి ఉందన్నమాట. కానీ ఐఐటి వాళ్ళు ఏం చేశారు అంటే న్యూది కావాలి అని చెప్పేసి బిఫోర్ కోవిడ్ ఓల్డ్ది అయితే మేము యాక్సెప్ట్ చేయము, న్యూది అయితేనే చేస్తాము అని వాళ్ళకు టైం ఇచ్చి ఆ ప్రాసెస్ ఇబ్బంది పడ్డారు లాస్ట్ మూమెంట్లో. సో ఇది అప్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నాన్ లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైనా ఏపీ వాళ్ళు ఇక్కడ అప్లై ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో అప్లై చేయాలి అని అనుకుంటున్నారు, లేదా ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, మేము ఇక్కడనే ఉన్నాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అన్న వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. దీన్ని డొమిసైల్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ తీసుకోండి. ఎన్సీసీ స్పోర్ట్స్ ఏదైనా రిజర్వేషన్కి సంబంధించింది ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇవి ఖచ్చితంగా మీరు దగ్గర స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసి పెట్టుకోండి. ఈ వెరిఫైడ్ అని వస్తుంది ఆధార్ కార్డులో ఇలా రైట్ మార్క్ వస్తుంది, ఈ వెరిఫైడ్ అని వస్తుంది. అలా మీ సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. ఓకే, ఎప్పుడో 5 years 6th క్లాస్లో దిగినా 7th క్లాస్లో దిగినా అనిపిస్తే ఒకసారి మళ్ళీ మీ ఫోటోతో అప్డేట్ చేసి పెట్టుకోండి. పాస్ ఫోటోస్ తీసుకోండి, ఒక 20-30 అలా పాస్ ఫోటోస్ పెట్టుకోండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసి పెట్టుకోండి. మీ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అండ్ యూజ్ చేసే మెయిల్ ఐడినే ఇవ్వండి, అది మీదే అయి ఉండాలి. రిలేటివ్స్ది, బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళది ఎవరిది ఇవ్వకండి. నెక్స్ట్ ఆల్ ఒరిజినల్స్ ఉండాలి విత్ 3-4 sets జిరాక్స్ తీసి పెట్టుకోండి. మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చెక్ లిస్ట్ అని ఇవన్నీ పెట్టుకోవాలి అని ఇస్తారు. అప్పుడు మీరు ఇంకా క్లియర్గా చూస్తారు. ఇవైతే మ్యాండేటరీ. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏమంటారు రిజర్వేషన్ సంబంధించింది కదా. నెక్స్ట్ కండక్ట్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. లోకలా నాన్ లోకలా డిసైడ్ చేసేది ఇవే అనమాట. సో ఇవి మిగతా వాటికన్నా టైం ఇస్తారేమో కానీ వీటికి చాలా ప్రెషర్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా నాకు ఇవ్వాలి అంటారు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేవు, నిన్ను ఓపెన్లో కన్సిడర్ చేస్తారు. కౌన్సిలింగ్లో సీట్ ఇచ్చేస్తారు నేను ఓపెన్లో, అప్పుడు లాస్ అవుతారు కదా రిజర్వేషన్ స్టూడెంట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్. ఓకే, వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ అయిపోయింది, 3 days తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పారు. ఈ 3 days లోపల మీరు ఇవ్వలేదు అంటే మాత్రం మిమ్మల్ని జనరల్గా కన్సిడర్ చేసేస్తారు. ఓకేనా, చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ జాగ్రత్తలు తీసుకోండి. జూలైలో స్టార్ట్ అవబోతుంది కౌన్సిలింగ్. వెబ్ ఆప్షన్స్ ఇది చాలా జాగ్రత్తగా లిస్ట్ ఇప్పుడే రెడీ చేసుకోండి. ఇప్పుడు అంత ప్రెషర్ లేదు కదా. సో 1/CSE అన్ని కాలేజెస్, ఈసీఈ అన్ని కాలేజెస్, EEE అన్ని కాలేజెస్ అలా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నెక్స్ట్ ఇటువంటి అప్డేట్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.